ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. మహాసరస్వతి నమ. మహాగణాధిపతి నమ. మాతాపితృభ్యో నమ. నమస్కారం. నేను మీ కిరణ్ శర్మ. మనము గోకర్ణంలో అలాగే నాసికా త్రియంబకంలో పితృదోష నివారణ పూజలు చేస్తున్న విషయం తెలుసు. అయితే ఇక చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. స్వామి అక్కడ పితృదోషం అనేది ఎలా తెలుసుకోవాలంటే, తండ్రి ఉన్నవాళ్ళు పితృదోష నివారణ పూజ చేయడానికి అనర్హులు. మీకు కనుక తండ్రి గారు ఉంటే అంటే మగవాళ్ళే చేయాలి. ఆ తండ్రి గారు ఉంటే మాత్రం వాడు చేయడానికి లేదు. తండ్రి లేనటువంటి వాళ్ళే చేయాలి. మా వారికి ఏజ్ అండి, 80 ఏళ్ళ ఏజ్ ఉందండి, మరి ఎట్లా అంటే చేయకూడదు, దాన్ని వదిలేసుకోవాల్సిందే. కానీ తండ్రి బతుకున్నప్పుడు కొడుకు పోయి చేయడం అనేది కరెక్ట్ కాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. రెండవది, అక్కడ పోయిన తర్వాత చాలా మందికి డౌట్ ఏంటంటే, స్వామి అక్కడ మేము దర్శనం చేసుకోవచ్చా, నేరుగా ఇంటికి రావచ్చా, ఎక్కడికైనా క్షేత్రానికి వెళ్ళొచ్చా, అక్కడ నిద్ర చేయవచ్చా అనే అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. క్షేత్రంలో హాయిగా మీరు నిద్ర చేయవచ్చు. అయితే ఈరోజు పితృదోష నివారణ పూజ చేసుకున్నట్టయితే మీరు ముందుగానే తెల్లవారుజామున దేవాలయానికి వెళ్ళి గోకర్ణ స్వామివారిని దర్శనం చేసుకొని మీరు అక్కడ తీర్థం పుచ్చుకోవద్దు. తీర్థం కానీ పండు కానీ టిఫిన్ చేయొద్దు. పితృదోషం నివారణ పూజ చేసేవాళ్ళు ఏమీ తినకూడదు. ఆ ఒక్క వ్యక్తి, మిగతా వాళ్ళు తినండి, అభ్యంతరం లేదు. ఆ లోపల ఈ పితృదోష నివారణ పిండ ప్రదానం చేసే వ్యక్తి దేవాలయానికి వెళ్ళి రావచ్చు, కానీ దేవాలయానికి వెళ్ళి తీర్థం తీసుకోకండి. అక్కడ అది పనికిరాదు. నోట్లో మంచినీళ్ళు కాదు, ఒక చుక్క నీళ్ళు పోసుకోవద్దు. కేవలం ఆచమనం చేసుకుని నీళ్ళే కావాలి. పితృదోష నివారణ పూజ అప్పుడు కూర్చున్నప్పుడు ఆచమ్య అప్పుడు మాత్రమే తీసుకోవాలి. అంతకుముందు మీరు నోట్లో నీళ్లు పోసుకోవద్దు, పనికిరాదు. తీర్థం పుచ్చుకోవద్దు, దర్శనం చేసుకోవచ్చు. ఆ విషయాన్ని గమనించుకొని దర్శనం అయిన తర్వాత మీ పితృదోష నివారణ పిండ ప్రదానాలు హోమాలు చేసుకొని మీరు ఆ రోజు అక్కడ ఉండవచ్చును. అటు నుంచి మళ్ళీ మీరు ఎక్కడైనా సరే ఇంకా ఇతర క్షేత్రాలకి వెళ్ళవచ్చు. అలా వెళ్ళకూడదని ఎక్కడ ఎవరు చెప్పలేదండి, అది గమనించుకోండి. హాయిగా వెళ్ళవచ్చు. మీరు ఎక్కడికి రామేశ్వరం వెళ్ళవచ్చు, ఇంకెక్కడైనా వెళ్ళవచ్చు. హాయిగా ప్రశాంతంగా మీరు అక్కడ దేవా దర్శనం చేసుకోవచ్చు. నేరుగా ఇంటికి రావాలన్నటువంటి ఆలోచన లేదు. అలాగే నాసికా త్రయంబకం దూరం వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ స్వామివారి యొక్క కార్యక్రమం వెళ్ళవలసిన వాళ్ళు అక్కడ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, స్వామి మీరు అక్కడ ఉంటారా, నన్ను అక్కడ ఉంటారు అడుగుతున్నారు. నేను తప్పకుండా ఉంటాను. కనీసం 10 మంది గ్రూప్గా వెళితే నేను వస్తాను. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 10 మంది లేకుండా ఒకళ్ళిద్దరి కోసం వస్తే నాకు రావడానికి పోవడానికి భక్తి కూడా పోతుంది కదమ్మా. కాబట్టి మీరు అక్కడ నా గురుగారు ఉంటారు, నా వాళ్ళే ఉంటారు. నేను అక్కడ ప్రశాంతంగా శాస్త్రోక్తంగా చేయించే బాధ్యత నాది. ఆ విషయాన్ని గమనించుకోండి. అలాగే చాలామంది అడుగుతున్నారు, స్వామి మీరు బస్సు మీరే వేస్తారా? లేదండి, ఆయన బస్సు వేసేది ఏం లేదు. నేరుగా మీరు నేరుగా మీరు అక్కడికి క్షేత్రానికి రావాలి. మీరు వెళ్లే ముందే నేను తప్పకుండా మీకు అక్కడ గురుగారితో మా శిష్యులతో అక్కడిని ఏర్పాటు చేపిస్తాను. కాబట్టి మీరు ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి ఇక్కడ ఒక రేట్ చెప్పి అక్కడ ఒక రేట్ చెప్పేది ఏమి ఉండదండి. తప్పకుండా మీకు ఒక మంచి ధరనే, అంటే మీ దగ్గర ఎక్కువగా పీడించి డబ్బు తీసుకునే ఉద్దేశం మాకు లేదు. అక్కడ ఆ విషయాన్ని గమనించుకోండి. బట్ మీరు వెళ్తున్న వారు ఏమేమి తీసుకెళ్లాలని అడుగుతుంటారు ఫోన్ చేసి. ఒక నిమ్మకాయ, ఒక రాగి చెంబు, మీరు కట్టుకోవడానికి ధోతి కండువ, పాతైనా సరే అక్కడ తర్పణాలు పెట్టడానికి ధోతి కండువ, అలాగే ఒక జుట్టున్న కొబ్బరికాయ. ఈ 4 వస్తువులు మీరు తప్పకుండా వెంట పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. ఏదైనా సరే మీరు పొద్దున కల్లా ఉండాలి, సాయంత్రం వరకు ఉన్న ఒక రాత్రికి మీకు వసతి అక్కడ ఏర్పాటు చేస్తాను నేను. 3 వ్యక్తులకి భోజనం ఏర్పాటు చేస్తాను నేను. ఆ విషయాన్ని గమనించుకోండి. అక్కడ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఉంటుంది. పితృదేవతల పూజ చేసుకునే వాళ్ళు మాత్రం అల్పాహారం చేయకండి. ఈ విషయాన్ని గమనించుకోండి. అలాగే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఉంటుంది. తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఇవాళ పొద్దున వస్తే మీరు స్నానం చేసుకొని ఆ రోజు టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం కూడా ఏర్పాటు చేస్తాం. 3కి మాత్రమే, మీరు ఇచ్చే ధరలోనే. అలాగే అక్కడ సామాన్లన్నీ కూడా మేము తెచ్చుకుంటాం, మీరు తేవాల్సిన అవసరం లేదు. ఈ సామాన్లు తెచ్చుకోవాలి. మీరు జుట్టున్న కొబ్బరికాయ, కలశము, దోతికడ్డు కట్టుకోవడానికి మీరు ఒక నిమ్మకాయ, ఈ 4 వస్తువులే, ఇంకేం తీసుకోక్కర్లేదు. మీరు ఆ విషయాన్ని గమనించుకోండి. అలాగే మరొక ప్రశ్న దీంట్లో, స్వామి ఆశ్లేష బలి పూజ అన్నారు కదా, అంటే అది ఇంటి పట్టున చేసుకోవాలి. అక్కడ ఆశ్లేష బలి పూజ అంటే చాలా పెద్ద కార్యక్రమం. అది సర్పరూపాన్ని వేసి, ఆ సర్పరూపాన్ని దాదాపుగా 320 మినప్పిండితో కానీ అన్నం పిండితో కానీ ఒక రకమైనటువంటి బలి అంటే అన్నం ముద్దలు చేసి, దాదాపుగా ఆ పాము ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క మంత్రం చెప్పుకుంటూ, చాలా పెద్ద సర్పం, అది పెద్ద సర్పాన్ని ఆకారం వేసి, దాదాపుగా మీరు నమ్ముతారో నమ్మరో 7 ఫీట్ల ఇంటూ 7 ఫీట్ల సర్పం వేయాలి మేము. సర్ప అలంకరణ 7 ఇట్లా ఉంటుంది. సర్పాలు ఇలా ఉంటే సర్పాలని 7 ఫీట్ల సర్పాలు వేసి ఒక్కొక్క తోక నుంచి తల వరకు వాటికి బలి పెట్టాలి. అది ఆశ్లేష బలి పూజ. కాబట్టి అది ఇంటి పట్టున చేసుకున్న మంచిదే. అక్కడ కూడా చేస్తాం. అక్కడ చాలా ఖరీదు ఎక్కువ అవుతుంది. అక్కడ దాదాపుగా చాలా ఖరీదు అవుతుంది. ఇంటి పట్టునే ఖరీదు ఎక్కువ. దానికి తంతు వేరు, దానికి కార్యక్రమం వేరు. ఆశ్లేష బలి పూజ అంటే తూతు మంత్రంగా చిన్న పాము పెట్టేసి పూజ చేసాం అయిపోయిందని చెప్పడానికి 4,000, 5,000, 10,000 అయిపోయిందంటే కుదరదమ్మా.
ఆ విషయాన్ని గమనించుకోండి. అది చాలా పెద్ద పూజ. ఉదయం మొదలు పెడితే సాయంత్రం వరకు అవుతుంది దాదాపుగా, అంటే మధ్యాహ్నం 2-3 అవుతుంది. ఉదయం ఎప్పుడు 6-7కి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 3 అవుతుంది మనకి ఈజీగా. కాబట్టి అంత సులువుగా అయ్యేది కాదు. ఏదో ఒక సర్పం పెట్టేసి పూజ చేసాం, తర్పణ అయిపోయి ఆశ్లేష బలి పూజ అయిపోయింది, అది అబద్ధం. దానికి తంతు వేరు. కాబట్టి దాని విషయం ఇంటి పట్టున చేసుకోవడమే చాలా మంచిది. ఈ విషయాన్ని గమనించుకొని పితృదేవతల అనుగ్రహాన్ని పొందాలని, ఆశ్లేష బలి పూజ చేసుకొని సర్పదోషాలని, సంతాన దోషాలని పోగొట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మరి ఇటువంటి మంచి వీడియోల్ని 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్కారం.